నా పేరు ఎస్ యాదగిరి గౌడు. మా గ్రామం వచ్చేసి పిరోజ్గూడ బాలానగర్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. పిరోజ్గూడ శివారులో 68 సర్వే నంబరు నాది, 18 గుంటలు. దీనిని మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు, అతని పార్టీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు, సుదీప్ పటేల్ అని చెప్పని వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను 1,25,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆల్రెడీ నాకు 2017లోనే గవర్నమెంట్ వారు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. జిహెచ్ఎంసీ వారు కోర్టు ద్వారా. నేను కోర్టు ద్వారా ఏడీ సర్వే చేయించేసుకొని నా ల్యాండ్ నాకు ఇచ్చారు. ఇచ్చినాక ఎక్స్చేంజ్ కొంత రిజిస్టర్ అవసరం ఉండి ఇద్దరం కలిసి జిహెచ్ఎంసీ వారు నేను కలిసి ఎక్స్చేంజ్ రిజిస్టర్ కూడా చేసుకున్నాం. నాకు హ్యాండ్ ఓవర్ కూడా చేసినాక ఇప్పుడు మొన్న 2022 11 తారీఖు నాడు నా మీద గొడవ బనాన్ చేసి మొత్తం నా ల్యాండ్ గుంజేసుకున్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని వస్తున్నాము, మాకు న్యాయం చేస్తారని, నా ల్యాండ్ నాకు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు ఎస్ యాదగిరి గౌడు. మా గ్రామం వచ్చేసి పిరోజ్గూడ బాలానగర్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. పిరోజ్గూడ శివారులో 68 సర్వే నంబరు నాది, 18 గుంటలు. దీనిని మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు, అతని పార్టీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు, సుదీప్ పటేల్ అని చెప్పని వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను 1,25,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆల్రెడీ నాకు 2017లోనే గవర్నమెంట్ వారు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. జిహెచ్ఎంసీ వారు కోర్టు ద్వారా. నేను కోర్టు ద్వారా ఏడీ సర్వే చేయించేసుకొని నా ల్యాండ్ నాకు ఇచ్చారు. ఇచ్చినాక ఎక్స్చేంజ్ కొంత రిజిస్టర్ అవసరం ఉండి ఇద్దరం కలిసి జిహెచ్ఎంసీ వారు నేను కలిసి ఎక్స్చేంజ్ రిజిస్టర్ కూడా చేసుకున్నాం. నాకు హ్యాండ్ ఓవర్ కూడా చేసినాక ఇప్పుడు మొన్న 2022 11 తారీఖు నాడు నా మీద గొడవ బనాన్ చేసి మొత్తం నా ల్యాండ్ గుంజేసుకున్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని వస్తున్నాము, మాకు న్యాయం చేస్తారని, నా ల్యాండ్ నాకు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను.